అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలుగా విశ్లేషించుకున్నట్లయితే ఈనాడు ముందుగా తీసుకున్నట్లయితే వైకుంఠపాలి మనకొద్దు, ఒకసారి ఎక్కడం మళ్ళీ పడడం, మళ్ళీ ఎక్కడం మళ్ళీ పడడం, ఇలా అయితే అభివృద్ధి సాధ్యం కాదు. 2019లో ఓడిపోవడం వల్ల ఎన్నో పనులు ఆగిపోయాయి, మళ్ళీ ఆ పరిస్థితి రావద్దు. జూన్ 12లోగా రాయలసీమ స్టీల్ పనులు ప్రారంభం. గాలేరు నగరిని కడపకు తెచ్చేందుకు 1000 కోట్లు. కడప భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. నిన్న మహానాడు ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ జరగడం జరిగింది. ఈ బహిరంగ సభలో మాట్లాడుతూ ఒకసారి ఎక్కడం మళ్ళీ పడడం, మళ్ళీ ఎక్కడం మళ్ళీ పడడం, ఇలా అయితే అభివృద్ధి అసాధ్యము. 2019లో ఓడిపోవడం వల్ల ఎన్నో పనులు ఆగిపోయాయి, మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. జూన్ 12లోగా రాయలసీమలో జిందాల్ స్టీల్ పనులు ప్రారంభం. గాలేరు నగరిని కడపకు తెచ్చేందుకు 1000 కోట్లు నిధులు అని కడప భారీ బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది. ప్రజా తీర్పు మనకు బాధ్యత గుర్తు చేసింది, ఆ తీర్పును మనం అర్థం చేసుకున్నాం. ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు. పార్టీ పాలన ఎలా ఉండాలనేది తెలుగుదేశం పార్టీకి ప్రస్థానం కేస్ స్టడీ. అంటే పార్టీ ఎలా ఉండాలి, పాలన ఎలా ఉండాలి అనేదానికి తెలుగుదేశం పార్టీ ఒక కేస్ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదు, పార్టీని ఎలా నడపకూడదు అనడానికి ప్రపంచంలోనే వైకాపా ఒక కేస్ స్టడీ. ఒక పార్టీ ఎలా ఉండాలి, పాలన ఎలా ఉండాలి అనేదానికి తెలుగుదేశం పార్టీ ఒక కేస్ స్టడీ అయితే, పార్టీ ఎలా ఉండకూడదు, పాలన ఎలా ఉండకూడదు అనేదానికి వైకాపా ఒక కేస్ స్టడీగా ఉంటుంది అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది. కడపలో కదం తొక్కిన పసుపు సైన్యం. ఒకప్పటి కంచుకోటపై మళ్ళీ సగర్వంగా ఎగిరిన టీడీపీ జెండా. మహానాడు బహిరంగ సభకు లక్షల సంఖ్యలో జనం, నాయకులు కార్యకర్తలు వెల్లివెచ్చిన ఉత్సాహం. నిన్న టోటల్గా ఊహించని రీతిలో వాళ్ళ ఊహక అంటే మహానాడు నిర్వాహకుల యొక్క ఊహకు అందకుండా ప్రజలు కూడా వచ్చినట్టు పరిశీలకులు చెబుతున్నారు. అహంకారం వద్దు, ఒద్దికగా ఉండి ప్రజలకు సేవ చేయాలి. అహాన్ని పక్కన పెట్టి కూటమిని బలోపేతం చేద్దాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఉగ్ర కుట్ర కేసు ఎన్ఐఏకి 2-3 రోజుల్లో బదిలీ. సంతకాలే కానీ సరఫరాలు ఉండవు. ఒక ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలేదు. చేయలేని పనికి వాగ్దానం ఎందుకు? సైనిక దళాలకి పరిశ్రమలకు మధ్య విశ్వాసం పెరగాలి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సమక్షంలోనే వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలోనూ అమర్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక పరిశ్రమ అనేది వాయుసేనతో ఒప్పందం కుదుర్చుకొని సకాలంలో మీరు ఆయుధాలు అందించినప్పుడు ఈ ఒప్పందం చేసుకోవటం ఎందుకు, ప్రగల్భాలు ఎందుకు అని వ్యాఖ్యానించడం జరిగింది. ఇది సైనిక దళాలలో ఉండే నిరుత్సాహాన్ని తెలియజేస్తుంది. అంటే ప్రభుత్వం ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సకాలంలో ఆ ఆయుధాలు సమకూర్చకపోతే, ఎందుకంటే ఎప్పుడు యుద్ధాలు ఏ పరిస్థితులు కూడా చెప్పి రావు, అటువంటి పరిస్థితుల్లో సైనికులు నిరుత్సాహపడేటటువంటి అవకాశం ఉంది. నిన్న పహల్గాం దాడి, పాకిస్తాన్ మీద మనం దాడి చేయడం ఎవరైనా అనుకున్నామా? అప్పటికప్పుడు జరిగింది. కానీ అప్పుడు చేతిలో ఆయుధాలు లేకపోతే మనం ఏం చేయగలం? అందుకని ఒప్పందం చేసుకునేటప్పుడు సరఫరా చేసే పనితేనే ఒప్పందం చేసుకోవాలని సైనిక దళాధిపతి, వాయుసేన అధిపతి వ్యాఖ్యానించడం జరిగింది. కిక్కుపై కట్టుకథలు. స్కామే జరగలేదని బుకాయింపు. అసలు ప్రశ్నలకు జవాబివ్వని జగన్. జే బ్రాండ్లతో జనాన్ని బాధింది ఆయనే. ఇప్పుడున్న బ్రాండ్లపై నానా యాగి. కొన్ని విషయం అది ఇప్పుడు పాత పేపర్లో న్యూస్. ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్. ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే పసుపు పండగ సూపర్ హిట్, జనసముద్రమైన కడప. 3 రోజుల వేడుకలో ఆద్యంతం లోకేష్ మార్క్. కార్యకర్త అధినేత సహా 6 శాసనాలకు ఆమోదం. చంద్రబాబు నుంచి నేతల వరకు చర్చ దానిపైనే. పార్టీ నియమావళిని సవరించి చేర్చిన వైనం. మొత్తం 14 అంశాలపై తీర్మానాలు. సమయపాలనకు పెద్దపీట. బాబు నుంచి లోకేష్ వరకు నేతలంతా నిర్దేశ టైంలోనే ప్రసంగాలు ముగింపు. 12వసారి అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నిక.
చివరి రోజు బహిరంగ సభల్లో లక్షల్లో తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు. ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆర్థిక ఉగ్రవాదులను ఏరివేస్తాం. సీఎం రాజకీయాల్లో లేకుండా చేస్తాం. ఇటుక పేర్చి రాష్ట్ర పునర్నిర్మాణం. వచ్చే మహానాడు కల్లా భూ సమస్యల్ని పరిష్కరిస్తాం. నాట్లు గొడ్డల పోట్లు మన రాజకీయం కాదు. పాలన ఎలా ఉండాలనేదికి టీడీపీ ఒక కేస్ స్టడీ. ప్రజా తీర్పు వైసీపీకి ఇంకా అర్థం కాలేదు. రాష్ట్రాన్ని సమస్యలు చీకట్లోకి నెట్టివేసింది. దీపం డబ్బులు 2 విడతలుగా ఖాతాల్లో వేస్తాం. వచ్చే నెల 12 నాటికి వాట్సాప్లో 500 సేవలు. అభివృద్ధి వైకుంఠపాలి కాకూడదు, నిరంతర పాలన ఉండాలి. రాయలసీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్ లాంటిది. మహానాడు ముగింపు సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో మన రాష్ట్రంలో ఉండే ఆర్థిక నేరగాలను కూడా వేరువేయాలి. వాళ్ళని రాజకీయాల్లో లేకుండా చేయాలి. ఇటుక పేర్చి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం. వచ్చే మహానాడు కల్లా భూ సమస్యలల్లా పరిష్కరిస్తాం. పోయినాట్లు గొడ్డల పోట్లని రాజకీయాల్లో ఉండకూడదు, అది మన రాజకీయం కాదు. పాలన ఎలా ఉండాలి అనేది టీడీపీ ఒక కేస్ స్టడీ. ప్రజా తీర్పు వైసీపీకి ఇంకా అర్థం కాలేదు, అర్థం చేసుకోలేదు కూడా. రాష్ట్రాన్ని వైసీపీ సమస్యల చీకట్లోకి నెట్టివేసింది. దీపం పథకం డబ్బులు 2 విడతల్లో వాళ్ళ అకౌంట్లోకి వేస్తాం. వచ్చే నెల 12 నాటికల్లా వాట్సాప్లో 500 రకాల సేవల్ని ప్రజలకు అందించడం జరుగుతుంది. అభివృద్ధి అనేది వైకుంఠపాలి కాకూడదు అని వ్యాఖ్యానించడం జరిగింది. రెడ్ బుక్తో వాళ్ళకు వణుకు. ఒకడికి గుండెపేటు, ఒకడికి బాత్రూంలో కాలు జారి పడ్డాడు. ఇంకొకడు ఏమయ్యాడో అందరికీ తెలుసు. రెడ్ కలర్ చూసినా వాళ్ళకు నిద్ర పట్టడం లేదు. రెడ్ బుక్ అంటే అంబేద్కర్ రాజ్యాన్ని అమలు చేయడమే. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. దాని పని ఇది చేసుకుపోతుంది. మనం అభివృద్ధి బుక్పై దృష్టి పెడదాం. ప్రజల కోసం కష్టపడదాం. పద్ధతి ప్రకారం వాళ్ళ తప్పులు రుజువు చేయాలి. దానికి టైం పట్టొచ్చు. శిక్షలు మాత్రం ఖాయం. విషపు మద్యానికి 30,000 మంది బలి. అంతులేని ధనదాహంతో 1,000 కోట్ల దోపిడీ. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిపోయారు. మోదీ, పవనన్న, చంద్రన్న జెండాలు పక్కన పెట్టి కలిసి పనిచేశారు. కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. విడాకులుండవు, రాసి పెట్టుకోండి. రాష్ట్రం బాగుపడాలంటే కలిసి ఉండాల్సిందే. ప్రాణాలను పరంగా పెట్టి పోరాడే పసుపు సైన్యమే మన బలం. కడప బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ. మేం దాడి చేసేలోపే బ్రహ్మోస్తో కొట్టారు పాకిస్తాన్. మే 10న తెల్లవారుజామున భారత్పై దాడికి సిద్ధమయ్యాం. 9 రాత్రే వ్యూహ రచన చేశాం. మాకన్నా ముందే భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడింది. మా వైమానిక స్థావరాలను ధ్వంసమయ్యాయి. భారత్ దాడులపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు. శాంతి చర్చలకు ముందుకు రావాలని భారత్ పిలుపు. అంటే పాకిస్తాన్ వాళ్ళే అంత తేలిగ్గా మనకి శాంతి చర్చలకు రాలా, కాల్పుల విరమణకు రాలా. ఆల్రెడీ వాళ్ళ కింద భూమి కంపించుకుపోయింది. అంటే వాళ్ళు 9వ తేదీ రాత్రి ఒక ప్లాన్ వేసుకొని 10వ తేదీ భారతదేశం మీద పెద్ద ఎత్తున దాడులు చేద్దామని ఒక ప్రణాళిక రచించుకున్నారు. అలా రచించుకొని వాళ్ళు అమలుపరిచే లోపే ఆ వ్యూహానికి ముందే భారతదేశం బ్రహ్మోస్ క్షిపణులతో వాళ్ళ యొక్క స్థావరాలన్నింటినీ కూడా, వాయుసేన వైమానిక స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీనివల్ల అది పాకిస్తాన్ అనేది నిరస్త్రాయులైపోయింది. ఇంకేమీ చేయలేని విధంగా తయారైపోయింది. అందువల్లే వాళ్ళు వేకాల మీద 10వ తేదీ అర్ధరాత్రి కాల్పుల విరమణకి ముందుకొచ్చి భారతదేశాన్ని బతికినాడుకోవడం జరిగింది. ఈ విధంగా కాల్పుల విరమణ ఒప్పందం అనేది జరిగింది. ఉగ్రవాదంపై చర్యలు తీసుకునేదాకా చర్చలు లేవు అని స్పష్టం చేసిన భారత్. POKను ఖాళీ చేసి ఉగ్రవాదులను అప్పగించాల్సిందే. నీళ్లు రక్తం కలిసి ప్రవహించు. మా షరతుల్లో ఎటువంటి మార్పు లేదు. శాంతి చర్చలపై భారత్ స్పష్టీకరణ. ట్రంప్ సుంకాలకు బ్రేక్. ఆయన అధికారాన్ని అతిక్రమించారు. మనకు విక్రయించే వాటిపై సుంకాల మోత మోగించారు. అమెరికా వాణిజ్య కోర్టు వ్యాఖ్య. సుంకాలను నిలిపివేస్తూ తీర్పు. సుంకాల వల్లే భారత్ పాక్ కాల్పుల విరమణ. చైనా కూడా దిగొచ్చే అవకాశం ఉంది. అధ్యక్షుడి వాదనలు. కొట్టేసిన కోర్టు, న్యాయం గాడి తప్పింది. ట్రంప్ సలహాదారు
న్యాయం గాడి తప్పింది. ట్రంప్ సలహాదారు ఆ చర్చే రాలేదు. ట్రంప్ వాదన వ్యతిరేకిస్తున్నాం భారత్. ఇతను కేఏ పాల్ కంటే కూడా ఘోరమైన వ్యక్తి. భారత కాల్పుల విరమణకి చైనా దిగొచ్చేదానికి మీ దేశంలో ఉండే వాణిజ్య ఒప్పందానికి సంబంధం ఏంది? అంటే నువ్వు మీ దేశంలో భారత నుంచి వచ్చే వస్తువులకు సుంకాలను పెంచటం వల్ల అక్కడ ప్రజలే ఇబ్బంది పడతారు. వాళ్ళకే రేట్లు పెరిగి అక్కడ ప్రజలే గందరగోళం స్థితిలో తయారవుతారు. ఇప్పుడు అవతల మీరు ఇంపోర్ట్ చేసుకునే దేశానికి ఎంత నష్టమో మీకు కూడా అంతకంటే ఎక్కువ నష్టం. అక్కడ అక్కడ ప్రజలు కొనుగోలు చేసినదే మీకు కూడా ట్యాక్స్ వస్తుంది. కాబట్టి అంటే ఈ యుద్ధాలకి వీటికి వాణిజ్య ఒప్పందాలకి సంబంధాలు ఉంటాయి, సంబంధాలు ఏమి ఉండకుండా ఉండవు. కానీ మీరు తీసుకునే చర్యలు అనేవి కోర్టులు కూడా తప్పుపడుతున్నాయంటే అవి ఎంత పనికిమాలిన చర్యలు మీరు ఆలోచించుకోవాలి. మనకు విక్రయించి అంటే వాళ్ళ ప్రజలు కొనేటటువంటి వస్తువులపైనే సుంకాలు మోతుంది. నీ దేశంలో నీ ప్రజలకే నువ్వు సుంకాలు ఎక్కువ వేస్తున్నావు. అమెరికా నుంచి భారతదేశం దిగుమతి చేసుకునేటటువంటి వస్తువులపైన నువ్వు సుంకాలు పెంచాలా. అప్పుడు సుంకాలు పెంచితే మీకు ఆదాయం వస్తుంది. అంటే మీకు ట్యాక్స్లు అక్కడ వేసుకోవాలి. భారతదేశం నుంచి నువ్వు దిగుమతి చేసుకునే వాటిపై నువ్వు సుంకాలు పెంచితే ఆ వస్తువులు కొనడం ప్రజలు మానేస్తారు, రేట్లు పెరుగుతాయి. దానివల్ల ట్యాక్స్లు అనేది మీకు కూడా నష్టపోతాం. వాళ్ళు ఎంత నష్టపోతుందో మీకు కూడా అంతే నష్టపోతారు. కాబట్టి ట్రంప్ నిర్ణయం కరెక్ట్ కాదు. దీన్ని కోర్టు కూడా కొట్టివేయడం జరిగింది. ముగిసిన ట్రంప్ మస్క్ బంధం. డోజో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్ ట్రంప్ బిల్లుపై వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే తెలిగిన వైనం. ఇటువంటి వాళ్ళ దగ్గర ఎవరు ఉన్నారు? ఎలాన్ మస్కే కాదు. ఎలాన్ మస్క్ కూడా ఒక వ్యాపారస్తుడు. అంటే ప్రభుత్వం యొక్క ఖర్చులు తగ్గించడానికి ఒక సంస్థను పెట్టడం జరిగింది. దాన్ని డోజే సంస్థ. ఆ సంస్థకి అధిపతిగా ఎలాన్ మస్క్ను ఉంచడం జరిగింది. కానీ ఈ ట్రంప్ యొక్క వేధింపులు ఎక్కువ కాబట్టి అతను దాని నుంచి వైదొలిగినట్టు ఉన్నాడు చూడబోతే. సరే, ఇంకా అంతకంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. సంతకాలు అవుతాయి, ఆయుధాలు రావు. ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటి నివేదిత థామస్, ఉత్తమ చిత్రం కల్కి 2898 AD 2024 గాను తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్ అవార్డుల ప్రకటన. లక్కీ భాస్కర్ చిత్రానికి 4, రజాకార్ చిత్రానికి 3 అవార్డులు. ఇది ఉత్తమ నటుడేమో అల్లు అర్జున్, ఉత్తమ నటి నివేదా థామస్. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో నుంచి ముఖ్యమైన వార్తలు. నమస్కారం, ధన్యవాదాలు.